హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లోకి మంచి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లోకి మంచి వ్యక్తులకు వెళ్ళడానికి అర్హత లేదా అని అనిపించింది నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూస్తే. ప్రసన్న కుమార్ గారు పాపమైన గట్టిగా మాట్లాడలేకపోవడం, ఎదుటి వ్యక్తుల మీద విషం చిమ్మకపోవడం, క్రిటిసైజ్ చేయకపోవడం, ఇవి ఆయనలో కనిపించిన లోపాలు ఈరోజు జడ్జెస్కి. ఈవెన్ అభిజిత్ గారు జడ్జిగా ఉన్నా కానీ నాకు ఎందుకో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. ఆయనకు ఎల్లో కార్డు ఇచ్చారు పాపం, మీరు గట్టిగా మాట్లాడట్లేదని. సో ఆయన సున్నిత మనస్తత్వం కావచ్చు, ఆయన చిన్న చిన్న పొరపాట్లను క్షమించే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆయన జీవితంలో అనుభవించిన కొన్ని సంఘటనల వల్ల ఇవన్నీ చాలా చిన్నగా కనిపించవచ్చు ఆయనకి. అందుకని చెప్పేసి నువ్వు గట్టిగా అరవట్లేదు, నువ్వు బిగ్ బాస్ హౌస్కి పనికిరాదు అని చెప్పి తేల్చేయడం నాకు నచ్చలేదు. బయట ఆల్రెడీ ఇలాంటి ఒపీనియనే ఉంది బిగ్ బాస్ మీద. గట్టిగా అరుచుకోవడానికి, గొడవలు పడడానికి, ఎదుటి వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడడమే ఆ బిగ్ బాస్ షో కాన్సెప్ట్, ఇంకేముంటుంది అన్నట్టు ఉంది. సో ఇలాంటి అగ్ని పరీక్ష షోలో ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం అలాంటి వాళ్ళకు ఇంకా ఛాన్స్ ఇస్తుంది అనమాట ఇలా మాట్లాడుకోవడానికి. సో నాకైతే ఇది నచ్చలేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు మీకు అరవమని, గట్టిగా తిట్టమని ఎదుటి వాళ్ళని ఛాన్స్ ఇచ్చినా మీరు ఎందుకు తిట్టట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు శ్రీముఖితో సహా ముగ్గురు జడ్జెస్. సో ఆయనకు ఎల్లో కార్డు కూడా ఇచ్చేశారు ఈ కారణంగా. అవతల వ్యక్తి హరీష్ గారు మాట్లాడే మాటలు వీళ్ళకి చాలా నచ్చినాయి. అసలు సందర్భం లేకుండా ఆయన ఏం మాట్లాడుతుందో తెలియకుండా గట్టిగా మనుషుల మీద అరిచేస్తాడు. అలాంటి వాళ్ళైతే బిగ్ బాస్కి బాగా పనికొస్తారు, కానీ ఇలాంటి వాళ్ళు పనికిరారు అన్నట్టు తేల్చేశారు. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి బ్యాడ్జెస్ ఇవ్వడం అన్నమాట. సో ఒక్కొక్కరిని పిలిచి మీరు వాళ్ళ గురించి, హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరికి ఒక బ్యాడ్జ్ ఇవ్వండి అని చెప్పేసి, అంటే ఒక్కరు వచ్చి ఒక బ్యాడ్జ్ తీసుకొని మీరు ఎవరి గురించి ఏం ఫీల్ అవుతున్నారో ఆ బ్యాడ్జ్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఫస్ట్ శ్రేయ వచ్చేసి క్లెవర్ అనే బ్యాడ్జ్ శ్రీజాకి ఇచ్చింది. సో క్లెవర్గా గేమ్ ఆడుతుంది, క్లెవర్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి దివ్య గారు వచ్చి మనీష్ మర్యాదకి సో ఓవర్ స్మార్ట్ ట్యాగ్ బ్యాడ్జ్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన అలా ఫీల్ అవుతాడు ఓవర్ స్మార్ట్ అని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేనే ఓవర్ స్మార్ట్ అని ఫీల్ అవుతాడు అని చెప్పింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు అవును అని. ఇంకా ఆయన అన్నాడు మీరందరూ అలా అనుకుంటే ఇంకా నేనేం చేయలేను అని చెప్పేసి. సో కొన్ని సందర్భాల్లో ఆయన చూస్తే అలానే అనిపించింది. సో ఇంట్లో వాళ్ళు కూడా అదే ఫిక్స్ అయిపోయారనమాట. ఐ మీన్ కంటెస్టెంట్స్, బయట వాళ్ళకు కూడా అలానే అనిపించింది. కాకపోతే అది ఎంతవరకు నిజమో మరి తెలియాలి. అయితే ఇంకేంటి, ప్రియా శెట్టి వచ్చేసి షాకిబ్కి బోరింగ్ అని ఇచ్చింది. ఎందుకంటే నీ ఆట బోరింగ్, నువ్వు మనిషిగా ఎంటర్టైన్మెంట్ చేస్తావు కానీ నీ ఆట బోరింగ్ అని చెప్పింది. షాకిబ్ వచ్చేసి దానికి ఒప్పుకోలేదు. నేను బోరింగ్ ఏంటి, నేను ఆట అలా ఆడాను ఇది ఇలా ఆడాను అని చెప్పేసి కొంచెంసేపు వాదించాడు. కాకపోతే నేను హ్యాపెనింగ్ పర్సన్ని అని చెప్పేసి అంటే జడ్జెస్ కూడా నవ్వారు, నువ్వు హ్యాపెనింగ్ పర్సన్ అని చెప్పేసి. సో దానికి జడ్జెస్ కూడా ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారు వచ్చి నాగప్రశాంత్కి డంబ్ అని ఇచ్చాడు. ఎందుకంటే ఈయన మీద సింపతితో లీడర్ కార్డు ఇచ్చాడంట. మొన్న గిఫ్ట్ బాక్స్లో ఒక్కొక్కరికి ఒక టీం అన్నప్పుడు ప్రసన్న కుమార్కి నాగప్రశాంత్ వచ్చేసి లీడర్ ఇచ్చాడు. అది నా మీద సింపతితో ఇచ్చావు, నేను గేమ్ ఆడతానని కాదు అని చెప్పేసి డంబ్ అని ఇచ్చాడు. సో అది ఎవరికి నచ్చలేదు. అసలు అది చెప్పడమే కరెక్ట్గా చెప్పలేదు ఆయన, పాపం మరి కన్ఫ్యూజ్ అయ్యాడా ఏంటో తెలీదు. సో అలా ఎందుకు అనుకుంటావు, డంబ్ ఎందుకు, ఆయనకు నిజంగా ఇవ్వచ్చు కదా, నువ్వు దానికి డంబ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి జడ్జెస్ కూడా నచ్చలేదు. నా ప్రశాంత్ కూడా అసలు నేను అలా అనుకొని ఇవ్వలేదు, మెంటల్ గేమ్ ఉంటుందనే మీకు నేను ఇచ్చాను, మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను అన్నట్టు చెప్పాడు. సో అది ఎవరికి నచ్చలేదు ఆన్సర్ కాబట్టి నా ప్రశాంత్ కూడా గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన బ్యాడ్జ్ తీసుకోలేదు. నెక్స్ట్ హరీష్ గారికి పిలిచారు. హరీష్ గారు వచ్చేసి ఈయన ప్రసన్న కుమార్ హరీష్ని మీరు చాలా హార్ష్గా మాట్లాడతారు, అది నాకు నచ్చదు అని చెప్పేసి చెప్పాడు. సో
హరీష్ వచ్చేసి నేను ఇక్కడికి అలా మాట్లాడడానికి వచ్చాను, నేను మీకు బట్టర్ పోయడానికి మసాజ్ చేయడానికి రాలేదు, నేను అలానే మాట్లాడతాను అన్నట్టు చెప్పాడు. సో దానికి ఇంకా ఈయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అలాంటి మాటలు ఈయన మాట్లాడలేడు పాపం. సో దానికైనా రిప్లై ఏమి ఇవ్వలేకపోయాడు. అందరూ ఇలానే చూస్తున్నారు, ఈయన ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి. దానికి శ్రీముఖి కూడా వచ్చేసి మీకు అంత మంచి ఛాన్స్ ఇచ్చినా మీరు మాట్లాడట్లేదేంటి, గొడవ పడట్లేదేంటి అని రెచ్చగొడుతుంది. కానీ ఆయనకు పాపం మాట్లాడడానికి రావట్లేదు, ఇంకా నేను ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి హరిత హరీష్ గారు వచ్చేసి శ్వేత శెట్టికి హిపోక్రట్ అని ఇచ్చాడు. ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మొన్న టీ షర్ట్ తీసి ఫ్లోర్ తుడిచినప్పుడు బాగా ఆడావు అని అన్నారు. తర్వాత వచ్చేసి జడ్జ్మెంట్ తర్వాత అలా షర్ట్ తీసి ఎలా తుడుస్తావు అని చెప్పేసి అన్నావు, నువ్వు మాట మార్చావు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో హిపోక్రెట్ అంటే ఆమెను ఎవరు యాక్సెప్ట్ చేయలేరు అనమాట, కంటెస్టెంట్స్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ డెనిమ్ పవన్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చాడు. సో ఇమ్మెచ్యూర్ అని ఎవరు ఒప్పుకోలేదు, కాకపోతే ప్రియా శెట్టి అయితే సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్పింది. అంటే సెల్ఫ్ సెంటర్డ్ అదేం నెగిటివ్ కాదు, హౌస్లో అలానే ఉండాలి, ఎవరి గురించి వాళ్ళు ఆడాలి. సెల్ఫ్ సెంటర్డ్ అంటే అది నెగిటివ్ ఏం కాదు అన్నట్టు చెప్పారు బిందు మాధవ్ వచ్చేసి. సో ఇలా అందరికీ ఒక్కొక్క బ్యాడ్జ్ అయిపోయింది. తర్వాత కల్కి ఒకరు మిగిలిపోయారు. అనుష వచ్చేసి దాలియాకి లూజర్ అని ఇచ్చేసింది. ఎందుకంటే గేమ్స్లో తను ఆడట్లేదు అని చెప్పేసి, అండ్ ఏదన్నా గేమ్ ఓడిపోతే చాలా లోగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దానికి దాలియా ఒప్పుకోలేదు. అయినా కానీ ఇంకా బ్యాట్ ఇచ్చేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ జంటలు అయిపోయారు, 14 మెంబర్స్. అండ్ సో అందరూ జంటలు అయ్యాక కలికి ఒకరు మిగిలిపోయారు. ఆమెను కనీసం సంచాలకు కూడా చేయలేదు, సైలెంట్గా అలా పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు ఆటలో అసలు ఆమె ఏమీ ఆడలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పరీక్ష అని పెట్టారు. మెయిన్ పరీక్ష అంటే తోలుబొమ్మలాట అని ఒకటి ఆట ఆడించారనమాట. సో 2 చేతులకు తాళ్ళు కట్టేసి వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకొని వీళ్ళని ఆడించాలి తోలుబొమ్మల్లాగా. వాళ్ళు చెప్పిన ఒక స్వీట్ని ప్లేట్లో నుంచి చేసి పక్కన పెట్టాలి. సో అదే గేము. సో వీళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, వీళ్ళకి కనిపించదు, వెనకాల ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు చూసి వీళ్ళకి చెప్పకుండా ఓన్లీ ఆ తాళ్లతో మాత్రమే తీసుకునేలా తీసి పక్కన పెట్టాలన్నమాట. సో అదే గేమ్. ఈ ఆటలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు విన్ అయ్యారు. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ పాయింట్స్ నాగప్రశాంత్కి వచ్చాయి. సో నాగప్రశాంత్ విన్నర్ అయ్యాడు, ఆయన వాల్యుబుల్ ప్లేయర్ అయినాడు, ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి ప్రసన్న కుమార్ కూడా వాళ్ళ టీం కాబట్టి ఆయనను కూడా గెలిపించాడు. ఎల్లో కార్డ్ అయితే ప్రసన్న కుమార్ గారికి ఇచ్చేశారు, ఆయన సరిగ్గా వాదించలేదు, గొడవ పడలేదు అని చెప్పేసి. ఇంకో ఎల్లో కార్డు వచ్చేసి షాకీబ్కి ఇచ్చారు. షాకీబ్ గేమ్ ఆడేటప్పుడు మధ్యలో గేమ్ పాస్ ఉన్నప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడంట. 2-3 సార్లు చెప్పినా కానీ ఆయన అట్లనే చేస్తున్నాడంట. మనకు ఒకేసారి చూపించారు, శ్రీముఖి గట్టిగా అరిచేసింది అప్పుడు ఆటలో. సో అప్పుడే చూపించారు, కానీ అప్పటికే 2-3 సార్లు చెప్పాడంట. ఆయన అలానే చేసేసరికి వాళ్ళని మొత్తానికి ఆటలో నుంచే మధ్యలోనే పంపించేశారు. అండ్ ఎల్లో కార్డు కూడా ఇచ్చాడు షాకీబ్కి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే కూడా అభిజిత్ బాగా సీరియస్ అయ్యాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చేసావు నువ్వు అని చెప్పేసి ఆయన మాట్లాడనీయకుండా కట్ చేసేసాడు అక్కడే. సో షాకీబ్కి అండ్ ప్రసన్న కుమార్కి ఈరోజు ఎల్లో కార్డు వచ్చింది. మొత్తం 4 ఎల్లో కార్డ్స్ ఉన్నాయి, దాలియా, ప్రసన్న కుమార్, షాకీబ్ అండ్ మర్యాద మనీష్కి. సో ఇంకో ఎల్లో కార్డు వస్తే మీరు ఇంకా అవుట్ ఆఫ్ ద షో అని చెప్పారు. మొత్తానికి ఇంకా 3 ఎపిసోడ్సే మిగిలి ఉన్నాయంట. 3 ఎపిసోడ్స్లో ఎవరెంత ప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి, ఇంకా ఇదే ఫైనల్ ఛాన్స్ అని చెప్పారు. మొత్తానికి 5 or 6 మెంబర్స్ని హౌస్లోకి పంపించే ఛాన్స్ ఉంది ఈ కామన్ పర్సన్స్ నుంచి. మన ఓటింగ్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ ఫైనల్ వరకు కన్సిడర్ చేసి సో 6 మెంబర్స్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళంతా సెలబ్రిటీస్ అనమాట. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.